కాలం ఎట్లున్నా అత్తమ్మ పోకడ ఈ బిల్లులు కట్టి పైసలు పోతే కింద పడితే లేపటోడు ఉంటాడు. కారు నడుపుడు ఎందుకు? ఈ కాలం మంచిగా లేదు. ఆడోళ్ళు కారు నడుపుతారు ఎక్కడ? ఎందుకు నడుపుతలేరు? ఒక్కొక్క ఆడోళ్ళని చూడిపో ఎంత మంచిగా నడుపుతారు కార్లు. గట్లా సిటీకి వెళ్ళి పోతే పట్నం కొద్ది మంచిగా నడుపుడు కాదు. కొద్ది మంచిగా నడుపుతుర్రు. కారు ఆయన లట్కన అయితే గుద్దినవనుకో ఉన్నావు కదా పుట్టుకలు పోతావు. ఆయన లట్కన అయితే గుద్దినవనుకో ఉన్నావు కదా పుట్టుకలు పోతావు. లేదు నాకు పిల్లగాలని చెల్లలేదు. ఒక నేను చూసుకొని బతుకుతున్నా నేను. నువ్వు మంచిగున్నాక గీడు దాకెందుకు వచ్చు కానీ నువ్వు గిట్లా చెప్తే వినవు. నేను ఏం చేయాలి? నేను మాట్లాడతావు చెప్పినట్టు మీరే కొట్లాడతారా? మరి ఏడికెళ్ళే వాళ్ళ కారు డ్రైవింగ్ అంటే నేను పొలం కాడ పని చేసుకోవాలి. ఇదేమో డ్రైవింగ్ నేర్పిమంటది. నేను ఏం చేయాలి చెప్పు? అయ్యో పెద్దవనికి ఏం అర్థమైతే లేదే. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకొని సప్పుడేకి ఎందుకుంటా? ఇగో ఒక 10 మందికి కాదు ఒక 20 మందికి నేర్పిస్తా. రితికా డ్రైవింగ్ స్కూల్ అని పెట్టి వాడపొంటోళ్ళు అందరికి చెప్పుకుంటా. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 6,000 తీసుకుంటా. ఇగో 6,000 కాకుంటే ఏంది నేను ఫ్రీగా 5,000కి ఒక 1,000 రూపాయలు తగ్గించేయమనుకుంటానేమో. నీకు కూడా నేర్పిస్తానే పెద్దమ్మ. ఇగో ఆ సాయి గాంధీ లేదా బండి కారు దాంతో ఫ్రీగా నేర్చుకొని మేము కొత్త బండి కొనుక్కుంటాం. అప్పుడు మంచిగా సంపాదించుకోవచ్చు. నీకేం తెలియదు అట్టోడు మీ అల్లుడు.